నమస్కారం. మన కాలేజీలో ఒక స్టూడెంట్ కాలేజీలో చదువుతున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నేమ్ డిస్క్లోజ్ చేయడం అనవసరం. స్టూడెంట్ తలగా వాళ్ళ కాలేజీలో చదువుతున్న ముగ్గురు స్టూడెంట్స్ తలక ఫొటోస్ని ఏవేవో మార్ఫింగ్ చేశారని చెప్పేసి దాంట్లో ఓ స్టూడెంట్ తాలూకా బ్రదర్ చూసి దాన్ని ప్రిన్సిపాల్కి కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకునేలాగా దాన్ని డిలీట్ చేసి అక్కడ పర్మనెంట్ సెటప్ చేశారని. దాంతోపాటు పోలీసులకు కూడా రిపోర్ట్ ఇవ్వద్దు, పిల్లల జీవితాలు పోతాయని చెప్పి ఆ ఉద్దేశంతో మేము పోలీసులకు కూడా వాళ్ళ పిల్లల తాలూకా పేరెంట్స్ రిక్వెస్ట్ చేశారు. ఆ ఉద్దేశంతోనే పోలీస్ స్టేషన్కి కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ ఈరోజు మాత్రం కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంకా ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి ప్రిన్సిపల్ గారు అని అంటున్నారు. ఇప్పుడు దాని గురించి రిపోర్ట్ తీసుకొని వచ్చారు. ఈ రిపోర్ట్లో మాకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఏమేమి కావాలని అడుగుతాం. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం 100%. ఇది గుణపాఠం కావాలి మిగతా వాళ్ళందరికీ కూడా. సార్ ఏం చెప్పదలుచుకున్నారు సార్ కాలేజ్ స్టూడెంట్స్కి ఏఐ టెక్నాలజీ యూసేజ్ యువత ఎప్పుడు కూడాను టెక్నాలజీని మనకు అనుగుణంగా వినియోగించుకుంటే పర్వాలేదు. ఆ టెక్నాలజీతో పాటు మనకి చదువుకు కానీ జీవితానికి కానీ ఏది ఉపయోగపడుతుందో అది ఉపయోగించుకుంటే అది అందరికీ శ్రేయస్కరం. ఆ టెక్నాలజీని మనసుకు ఉపయోగపడే విధంగా ఉపయోగిస్తే జీవితాలకు ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు అతను మనసుకు ఉపయోగపడే విధంగా మనసు ఎంజాయ్మెంట్ కోసం ఏ టెక్నాలజీని ఉపయోగించి ఆ టెక్నాలజీని ఉపయోగించాడు కాబట్టి దీనిపరంగా లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. ఫ్యూచర్లో కూడా అతను ఇబ్బంది పడతాడు. ఆ ఫోటోలు నాకు తెలిసి వచ్చి మీరు చూడలేదు, నేను చూడలేదు. నేను అనుకుంటాను మీరు కూడా చూసారంటే ఏదైనా చూసినట్టయితే నాకు ఆ ఫోటో గట్టి ఇస్తే ఇవ్వండి, మనకి కూడా ఒక పీస్ ఆఫ్ ఎవిడెన్స్ వస్తుంది. ఎవరు చూడలేదు. ఎవరైతే పేరెంట్ తలకున్నాడో ఆయన కూడా చూడనట్టు చూశాడు. అంటే సొంత వీళ్ళకి వాళ్ళైనా చూడలేరు కాబట్టి చూసి కంప్లీట్గా ఫోన్నే రీసెట్ చేశాడని చెప్పి నేను అంటాడు. ఆయన పేరు చెప్పడానికి కూడా ఇష్టపడట్లే. ఎవరైతే రీసెట్ చేశాడో పేరెంట్ తలకు బ్రదర్ ఉన్నాడో ఆయన పేరు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇటువంటి విషయాలు ఎవరైనా మనం ఇలా మాట్లాడుతున్నాం, కానీ మన పిల్లల వరకు వచ్చేసరికి మనం కూడా ఇలాగే మాట్లాడుతాం. కేవీవి సత్యనారాయణ, ప్రిన్సిపల్, గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్. 3 రోజుల క్రితం గాయత్రి కళాశాలలో డిగ్రీ బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతున్నటువంటి కంప్యూటర్ సైన్స్ విద్యార్థి ఒక విద్యార్థినికి ఫోటో మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని విద్యార్థిని వాళ్ళ తల్లిదండ్రులు తెలియచేయడం, తల్లిదండ్రులు ఇమీడియట్గా ఆ విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఇలాంటి తప్పుడు పని ఎందుకు చేశావు ఏంటి అని అబ్బాయి పైన సెల్ ఫోన్ తీసుకొని వెరిఫై చేశా. చాలామంది విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో, ఇతర కళాశాలలో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది ఫోటోలు అతనిలో ఉన్నాయని, ఇతని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని పేరెంట్స్ ఏమో నా దగ్గరికి రావడం కళాశాలకి. సార్ ఇలాంటి అబ్బాయి ఫోటోలు మార్పింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నేటి విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటున్నారు. ఇలాంటి విద్యార్థులపై తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం, వెంటనే తల్లిదండ్రుల సమక్షంలోనే ఆ విద్యార్థి మీద మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, అతనితో సన్నిహితంగా ఉన్నటువంటి విద్యార్థులపైన కూడా యాక్షన్ తీసుకొని అందరిని కూడా మనం టీసీ ఇచ్చి పంపించడం జరిగింది. 4 విద్యార్థులు ఆయనతో పాటు మొత్తం 5 విద్యార్థుల్ని మనం వెంటనే టీసీ ఇచ్చి యాక్షన్ తీసుకోవడం జరిగింది కాలేజ్ పరంగా. ఇప్పుడు మిగతా విద్యార్థుల్లో కూడా ఇంకెవరైనా మా ఫోటోలు కూడా మావి కూడా మార్పింగ్ చేశారేమో, ఇంకెవరెవరు చేశారని పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చెంది ఈరోజు నా ముందుకు వచ్చి పేరెంట్స్ కూడా సార్ ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశారో వాటిపైన కూడా మీరు విచారణ జరిపి తక్షణమే ఆ అద్దం మీద యాక్షన్ తీసుకోవాలని పేరెంట్స్ విద్యార్థులు అందరూ వచ్చి నాపై తెలియజేయడం జరిగింది. నేను ఇమీడియట్గా ఇప్పుడు రూరల్ పోలీస్ స్టేషన్కి, సైబర్ క్రైమ్కి, దిశకి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం వివరించి ఇటువంటి కార్యక్రమం చేసిన విద్యార్థినిపైన ఇటువంటి తప్పుడు పనులు చేసిన విద్యార్థులపై యాక్షన్ తీసుకొని తదుపరి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఏ కళాశాలలో కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి తప్పుడు పనులతో విద్యార్థులు కానీ సమాజంలో కానీ ఎవరిని బ్లాక్మెయిల్ చేయకుండా నిరోధించే అలాని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు చేసినటువంటి విద్యార్థులకు కఠిన శిక్ష విధించేటట్టు కావాలి. ఎంతటి వాళ్ళైనా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు టెక్నాలజీని సన్మార్గంలో ఉపయోగించుకోకపోతే దుర్మార్గంలో ఉపయోగించుకుంటాను కాబట్టి మీరు యాక్షన్ తీసుకోమని ఇప్పుడు మేము రూరల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇప్పుడు డిఎస్పీ
గారిని అది దిశ పోలీస్ స్టేషన్, అదే సైబర్ క్రైమ్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో గురజాడ విద్యాసంస్థలు రాజీ పడదు. అది శ్రీకాకుళం జిల్లా ఏ విద్యాసంస్థల విద్యార్థుల ఫోటోలు ఉన్నా ఇది వాటి విద్యార్థులు చెప్తున్న మాట ఏంటంటే ఆయన జిల్లాలో చాలా దగ్గర ఇలా ఫోటోలు తీసి టెక్నాలజీతో విద్యార్థులని కానీ సామాన్య ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. విద్యార్థినవని, సామాన్య ప్రజానీకులని, సామాన్య పౌరులని ఎవరిపైన ఇలాంటి బ్లాక్మెయిల్ చర్యలు, టెక్నాలజీని తప్పుడు మార్గం ఉపయోగించుకుని ఎటువంటి వారిపైన తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించడానికి ఈరోజు మీ యొక్క స్టేషన్కి రావడం జరిగింది. విద్యార్థులు ఊహించుకుంటున్నారు ఏమో ఎవరెవరు అంటే ఎవరెవరు ఫోటోలు తీశాడు, ఎవరెవరు మార్పింగ్ చేశాడు అని ఎవరికీ తెలియదు. అలా చాలామంది అంటే ఆ కాలేజీ ఉన్నాయి, ఈ కాలేజీ, రకరకాల కాలేజీ పేర్లు, రకరకాల జిల్లా మొత్తం పేరు చెప్తా ఉన్నారు. అది మనకైతే ఆధారపరంగా ఒకే ఒక ఫోటో మనకు ఆధారంగా చూపించలేదు. ఆ పేరెంట్స్ వచ్చి మనకి ఇమీడియట్గా అడగడం, మిగిలిన పేరెంట్లు కూడా ఆందోళన చెంది మీరు ఇమీడియట్గా అతను యాక్షన్ తీసుకుని చెప్పడం జరిగింది. తక్షణంగా మనం తీసుకునేటట్టుగా చట్టపరంగా యాక్షన్ తీసుకుని వినియోగించడానికి ఈరోజు మన యొక్క స్టేషన్కి ఎస్పీ గారు కలవడానికి వెళ్ళడం జరుగుతుంది. అన్నది ఈ లవర్సా లేకపోతే ఏంటి సార్ వాళ్ళు? అంటే ఇది వాస్తవంగా ఏంటంటే ఆ అబ్బాయి ఏంటంటే ఆ అమ్మాయికి ఇబ్బంది పెడుతున్నాడని అనేది మాత్రమే మనకు తెలుసండి. ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వెంటనే తల్లిదండ్రులు మనకు రావడం తెలియజేయడం, మరి ఇమీడియట్గా మన కాలేజ్ పరంగా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. మిగిలినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెంది మన ఫిర్యాదు చేయడం, మీరు ఏం చేస్తున్నారో మనం ఇమీడియట్గా చట్టపరంగా చర్యలు తీసుకునేట్టుగా కాలేజ్ పరంగా కానీ ఈరోజు మిగిలిన విద్యార్థుల లోకం రాష్ట్రంలో జిల్లాలో కానీ ఎక్కడ కూడా చదువుకున్న విద్యార్థులు టెక్నాలజీని ఇలా దుర్మార్గంలో ఉపయోగించడం తప్పు కాబట్టే మనకి సక్షణమైన చర్యలు తీసుకోవడానికే ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది.